వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో నీటి సంక్షోభం అంతకంతకు ముదురుతోంది. గొంతు తడుపుకోవడం కోసం జనం నానా పాటలు పడుతున్నారు. ఒకవైపు వాటర్ మాఫియా రెచ్చిపోవడం, ఇదే అంశంపై బీజేపీ నిరసనలకు దిగడంతో హస్తిన్లో హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీలో ఎండలు మండిపోతూ ఉండడంతో నీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుతోంది. యమునా నదికి నీటి ప్రవాహం తగ్గడంతో నీటి కోసం ఇబ్బందులు తప్పటం లేదు. తాగునీరు దొరకక జనం అల్లాడిపోతున్నారు. ఇదే అదనుగా నీటి పైపులను ధ్వంసం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఎంపీలు కార్యకర్తలతో కలిసి నగరంలో ప్రదర్శనలు నిర్వహించారు. మురికినీళ్ల బాటిళ్లను పట్టుకుని ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాప్లలో కలుషిత నీరు తాగుతూ ప్రజలు రోగాల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యమునా నదిలో ఢిల్లీకి పూర్తి వాటాను హర్యానా విడుదల చేస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ నీటిని ట్యాంకర్ మాఫియాతో కలిసి దొంగలిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సరిపడా నీళ్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఢిల్లీలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు యమునా ప్రవాహం తగ్గింది. ఢిల్లీకి రోజు సుమారు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. కానీ ఢిల్లీ జల్ బోర్డు ప్రస్తుతం 950 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయగలుగుతోంది. ఓవైపు నీటి సంక్షోభం పతాక స్థాయికి చేరితే ఇంకోవైపు జల చౌర్యం ఎక్కువైంది. ఉత్తర, పశ్చిమ ఢిల్లీలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. మంచినీటి పైపులైన్ల విధ్వంసానికి కుట్ర పన్నుతోంది. అయితే ఢిల్లీలో మంచినీటి పంపిణీ వ్యవస్థను రక్షించుకోవాలంటూ ఇప్పటికే మంత్రి అతిషి పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ప్రధాన పైప్లైన్లకు అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్టు గుర్తించినట్టు వివరించారామె. పైపులను ట్యాంపరింగ్ చేయకుండా 15 రోజుల పాటు గస్తీ ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ను కోరారు. దాంతో పోలీసులు నిఘా చర్యలను ముమ్మరం చేశారు. ప్రధాన పైప్లైన్ల దగ్గర పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. మొత్తంగా ఢిల్లీలో ముదురుతున్న నీటి సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ రంగు పులుముకుంటోంది.